అవకాశం ఇచ్చింది. కాకపోతే ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే దాదాపుగా 11 పార్టీలు భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో దాదాపుగా 11 పార్టీలు నిన్న అమరావతికి మద్దతు ఇచ్చాయి. మరి రేపు పొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా అమరావతి కాదు మేము దీన్ని మారుస్తాము అంటే వాళ్ళందరూ అమరావతి కాదు ఇంకో దానికి మేము యాక్సెప్ట్ అని చెప్పి వాడు ఒప్పుకోవాలి. మరిది పార్లమెంట్ లో జరుగుతుందా అనేది వైసీపీ నాయకులకు తెలియాలి. ఈ రోజు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా నాకు తెలిసి ఒక బిల్లు మీద ఎటువంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా పార్లమెంట్ లో ఆమోదం తెలిపినటువంటి బిల్లు నాకు తెలిసి అమరావతి బిల్లే. మిగతా ఏ బిల్లు మీద అయినా సరే అధికార ప్రతిపక్షాల మధ్య ఏదో ఒక మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది కామన్ గా. సరే మెజారిటీ ఓట్లతో దాన్ని పాస్ చేయించుకోవచ్చు కానీ మాటల యుద్ధం జరుగుతుంది. బట్ నిన్న ఒక వైసీపీ పార్టీ తప్ప వైసీపీ మళ్ళీ నిన్న అలా ఎంపీ గారు కూడా మాట్లాడుతూ మేము అమరావతికి వ్యతిరేకం కాదు ఆ బిల్లుకి వ్యతిరేకం అన్నారు. అంటే అమరావతి అంటే ఏంటి ఆ బిల్లు అంటే ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి 3 రాజధానులను వ్యతిరేకించినప్పుడే ఈయన మావిగన్ను అనే ఒక నినాదాన్ని తీసుకురంచుంటే ప్రజలు నమ్మేవాడు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 3 రాజధానులు నచ్చలేదన్నారు కాబట్టి ఆయన ఆప్షనల్ గా ప్లాన్ బి అనేది ఒకటి ఇచ్చారు. కాబట్టి దీన్ని ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రతిపాదన ఉండేది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్లాన్ సి డి గారి నుంచి జెడ్ వరకు నాకు తెలిసి ప్లాన్స్ ఉండే ఉంటాయి. ఎందుకంటే అవసరానికి మొన్న పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి ఇష్యూను డైవర్ట్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే మాటను తీసుకొచ్చారనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట. సరే మనం అలా సంగతి చూస్తే నిన్న ఇందాక వంశీ గారు చెప్పారు సోషల్ మీడియాలో చూసే పాపం వైసీపీకి సపోర్ట్ గా వైసీపీకి అనుకూలంగా మాట్లాడే కొంతమంది నిన్న తీవ్రమైనటువంటి బాధను వ్యక్తం చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు, దీనివల్ల వైసీపీ పార్టీ మొత్తం కూడా ఇప్పుడు తుడుచుకుపోయే పరిస్థితి, ఇప్పుడు మేము నీ పరిస్థితి ఏంటి అంటే మేము సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి వైసీపీ నాయకులు కూడా పాపం కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేదనకి అర్థం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి కన్ఫ్యూజన్ అలాంటిది. మొన్న కూడా ఆయన ఏమంటారు, నేనేమో మీరు చట్టం చేస్తే నేను చేసి మార్చలేనా అంటాడు. మళ్ళీ చివరిలోకి వచ్చి నేను అమరావతికి వ్యతిరేకం కాదు అంటాడు ఆయన. అంటే క్లారిటీ లేదు, ఏ విషయం క్లారిటీ లేదు. ఈ మావిగన్ అనేది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. నాకు తెలిసి ఆయన సీరియస్ గా తీసుకునే అవకాశమే లేదు. కాకపోతే వాళ్ళ పార్టీ నాయకులు తప్పదు కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప. ఓకే సుధాకర్ గారు సీరియస్ గా ఉన్నారు లేదో వారిని అడిగి తెలుసుకుందాం. మసూదన్ రెడ్డి గారు అసలు ఈ నినాదం జనం మెచ్చే అవకాశం ఉందా? ప్రజలు దీన్ని నమ్ముతారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు హలో చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. హలో సార్ సోదరులు పాపం ఆ అనలిస్ట్ గారు వచ్చి ఆయన చెప్పేది వింటా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తాం సార్. ఆయన నిజంగా తెలుసుకొని వచ్చాడా లేదంటే ఆశ్చర్యంగా ఉంది. 3,300 రూపాయలు స్క్వేర్ ఫీట్ తో స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రాతిపదిక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లేట్ చేసిన తర్వాత అది లేట్ అయిందంట, అది ఎక్కువ పెరిగిపోయిందంట. నేను చెప్పేది మీరు బాగా వినండి. నేను చెప్పేది తాత్కాలిక సచివాలయం అనేటువంటి ఒక కన్స్ట్రక్షన్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు, దాని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు కట్టేది కాదు, జిఏడి టవర్స్